నమస్కారం లేడీస్ అండ్ జెంటిల్మెన్. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాను. లవర్ లేదు బ్రో, నాకు చాలా బాధగా ఉంది బ్రో. అసలు నాకు లవర్ లేదు బ్రో, నాకు ఏం చేయాలో తెలియట్లేదు బ్రో. నా మీద నాకు అసలు కాన్ఫిడెన్సే ఉండట్లేదు బ్రో. దానివల్ల మాట్లాడతాను, నీ కోసమే మాట్లాడతాను. నువ్వు అర్జెంటుగా పెన్ను పేపర్ తీసుకుని నోట్ చేసుకో, అంత ఇంపార్టెంట్ అయ్యి. బోసడికే నువ్వు బాధపడడంలో అసలు తప్పే లేదు నన్ను అడిగితే. ఈ రోజుల్లో లవర్, నాకు ఒక అమ్మాయి లవర్ ఉందిరా, లేదా నాకు అబ్బాయి లవర్ ఉన్నాడే, ఇది ఎలా అయిపోయిందంటే షో దొబ్బడానికి, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ముందు షో దొబ్బడానికే లవర్ కావాలి అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు క్లాస్లో ఒక పెయిర్ ఉందనుకో, ఆ పెయిర్ని చూసి నాకు కూడా లవర్ ఉంటే బాగున్ను, నేను కూడా వాళ్ళ క్యారేజీలు స్పూన్లు షేర్ చేసుకుందును, ఒకరికొకరు తినిపించుకుందును, ఒకరికొకరు బయటికి వెళ్ళి తిరుగుదును, కాలేజ్ మొత్తం క్లాసులు అయిపోయాక ఇద్దరు రౌండ్లు వేస్తును. ఇలా ఒక పెయిర్ని చూసి నాకు కూడా ఉంటే బాగున్ను, నాకు కూడా ఉంటే బాగున్ను, జలసి జలసి గొద్దంతా కుళ్ళు కుళ్ళు ఇక్కడ మొదలవుతుంది. ఇది ఎవరో ఒకరిని చూసి నాకు కూడా ఉంటే బాగున్ను, ఇక్కడ మొదలవుతుంది. ఇది నాకు లవర్ లేదు అనే బాధ, నాకు లవర్ లేదు అనే డిప్రెషన్ మొదలయ్యేది ఇక్కడే. ఒకటి అక్కడ, రెండోది బిల్ల కొట్టేయాలి, ఏదో చేసేయాలి. అమ్మాయిలు అయితే ఏదో చేసేయాలి, ఏదో అనుభవించేయాలి. ఇక్కడ దీని గురించి మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఒకరిని చూసి నాకు కూడా ఉంటే బాగున్ను. లవర్ ఉంటే ఫ్రెండ్స్ అందరి మధ్యలో గొప్ప. లవర్ ఉంది నాకు, లవర్ ఉన్నాడే నాకు, ఏదో ఫ్రెండ్స్ అందరి మధ్యలో లవర్ ఉంటే అదేదో గొప్పతనం, అదేదో కూల్ కూల్. అమ్మ గర్ల్ ఫ్రెండ్ అందరూ, వీడికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా దీనికి అని చెప్పి కూల్ గొప్ప అనుకుంటారు. అది దానికోసం మాత్రమే ఎవరో ఒకరు చూసుకోవాలి, ఎవడో ఒకరిని ఎదిగేయాలి, ఏదో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు లవర్ ఉంది అని చెప్పి నా ఫ్రెండ్స్ ముందు షో తెంగాలి. దీనికోసమే ఫస్ట్ మీ కాలేజ్లో ఇనీషియల్ స్టేజ్లో మీకు లవర్ కావాలి, లవర్ లేదు అని నువ్వు డిప్రెస్ ఫీల్ అయిపోతున్నావు అంటే రేపు బాడుకో, నీ బుర్రలో ఉంది ఇదేరా. నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ముందు నువ్వు హడావిడి దెంగాలి, దానికి నీకు లవర్ కావాలి. ఫస్ట్ థింగ్ అది అమ్మాయి అయితే చాలు, ట్రై చేస్తావు. ఆలోచించు క్లియర్గా, నీకు లవర్ ఎందుకు కావాలి, నీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఏంటి లవ్, ఏంటి, ఎందుకు మనకి లవర్ కావాలి, ఏంటి క్లారిటీ వస్తుంది నీకు. ఓకే, బాడుకో, పేపర్ పెన్ తీసుకో, రాసుకో. ఈ వీడియో చూస్తుంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా, నేను చెప్తుంది ఏంటంటే బాడకవు, నీకు లవర్ కావాల్సింది, నీకు నీ ఆపోజిట్ పార్ట్నర్ కావాల్సింది నీ ఫ్రెండ్స్ ముందు షో దొబ్బడానికో, కాలేజీలో అమ్మాయిని వేసుకొని తిరగడానికో, లేదా సినిమాలకి వెళ్ళి ఆ అమ్మాయితో రే నా లవర్తో సినిమాకి వెళ్ళాను రా నేను, ఇదిరా అదిరా అని చెప్పి హడావిడి దెంగడానికి కాదు బ్రో. లవర్ ఉండడం కూల్ కాదు బ్రో. లవర్ ఉంటే ఫ్రెండ్స్ అందరి మధ్యలో గొప్ప కాదు బ్రో. ఆ టైంలో అలానే ఉంటుందిరా బోసడీకే. ఏదో లవర్ ఉంటే నలుగురు ముందు నాకు లవర్ ఉంది అని చెప్పి కాల్ ఎగరేసుకొని తిరగడానికి కాదు అది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు, ఇదిగో అమ్మ, క్లియర్గా నేను చెప్తుంది ఏంటంటే లవర్ షో దెంగడానికి కాదు. దట్స్ డిఫరెంట్ థింగ్. లైఫ్లో నీకు తోడుగా, నీతో తోడుగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఫ్యూచర్ని షేర్ చేసుకోవడానికి చెక్ లిస్ట్ ఉంటుంది, పెద్ద చెక్ లిస్ట్ ఉంటుంది మీకు. ఫస్ట్ థింగ్ మీ బుర్రల్లోంచి డిలీట్ చేసి దెంగాల్సింది ఏంటంటే లవర్. మనకి లవర్ కావాల్సింది మన ఫ్రెండ్స్ ముందో, లేదా సొసైటీ గురించో, సొసైటీని లేదా చుట్టుపక్కల అందరిలో ఒక వీడికి లవర్ ఉంది అని పేరు తెచ్చుకోవడానికి కాదు, ఈ అమ్మాయికి లవర్ ఉన్నాడు అని పేరు తెచ్చుకోవడానికి కాదమ్మా. మీ లైఫ్ మొత్తం షేర్ చేసుకునే వాళ్ళు. అమ్మాయి అందంగా ఉంది, సూపర్ ఉంది, ఈ అమ్మాయిని కానీ లైన్ చేశానంటే నా ఫ్రెండ్స్ అందరి మధ్యలో రే అందమైన అమ్మాయిని పడగొట్టాడు రైడు బాబు, వీడు తోపురా బాబు, పెద్ద పులిహోర రాజారా బాబు, వీడు అనుకుంటే ఏ అమ్మాయినైనా లైన్ చేస్తాడరా బాబు. ఇలాంటి స్టేట్మెంట్ గురించి కాదురా నువ్వు లవ్ చేయాల్సింది. బోసడికే ఈ అన్నిటి కోసం కాదురా నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేయాల్సింది. అమ్మాయిలు కూడా నేను చెప్తున్నాను, ఒకడు అందంగా ఉంటే సరిపోదు, వీడు అందంగా ఉన్నాడు అంతే నన్ను లవ్ చేస్తున్నాడు, నేను కూడా ఈయన తిరిగి లవ్ చేస్తాను కాదమ్మా. వాడు రేపు పొద్దున్న మీ పిల్లలకి కాబోయే ఫాదర్. వాడు నీ పిల్లలకి కాబోయే ఫాదర్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నావో అవన్నీ వాళ్ళలో ఉన్నాయా లేదా చూసుకో. ఇదిగో మీరు అబ్బాయిలు అయితే అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే ముందు అది అమ్మాయి అయితే సరిపోదురా, అది అందంగా ఉంటే సరిపోదురా. ఆ అమ్మాయి రేపు పొద్దున నీకు పుట్టబోయే పిల్లలకి తల్లి, నీకు పుట్టబోయే పిల్లలకి మమ్మీ. పుట్టబోయే పిల్లలకి మమ్మీకి ఏ క్వాలిటీస్ అయితే ఉండాలనుకుంటున్నావో ఆ క్వాలిటీస్ అన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసి దబ్బించుకో. బాడకో అదవుతుంది కదా.
అందంగా ఉంది, అందంగా ఉన్న అమ్మాయిని లైన్ చేశాను, నా ఫ్రెండ్స్ అందరి ముందు షో దబ్బచ్చు, చూసావారా నా గర్ల్ ఫ్రెండ్ ఎంత అందంగా ఉందో, ఎంత అందమైన అమ్మాయిని పడగొట్టాను, నేను పోటుగాన్ని, నేను ఆటగాన్ని, నేను పెద్ద మగాన్ని, నేను పెద్ద పులిహోర రాజాని. ఇలాంటి టైటిల్స్ కోసం కాదురా రేపు ఒక నువ్వు అమ్మాయితో లైఫ్ని షేర్ చేసుకోవాలి. ఫ్యూచర్ మొత్తం ఆ అమ్మాయితో నువ్వు గడపాలి. నీకు కొత్త చెక్కేస్తుంది అమ్మాయి, తెలుసా? ఏడిపిస్తారా ఎమోషనల్గా. నువ్వు అమ్మాయికి తీసుకెళ్ళి చేతిలో పెడుతున్నావు, అమ్మాయి చేతిలో నీ ఎమోషనల్ హెల్త్ని తీసుకెళ్ళి అమ్మాయి చేతిలో పెడుతున్నావు. చూడు బ్రో, ఆబ్వియస్గా నీ హార్ట్ తీసుకెళ్ళి అమ్మాయి చేతిలో పెట్టావంటే పిండినప్పుడు నీకు బాధేస్తుంది. నీ ఎమోషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి అమ్మాయి చేతిలో పెడుతున్నావు. కొంచెం ఆలోచించి పెట్టాలి నువ్వు. అమ్మాయి అందంగా ఉంటే సరిపోదు, అయ్యుండి అందంగా ఉందంటే సరిపోదు బ్రో. చెక్ లిస్టులు ఉండాలి. చూడు, చాలా మంది అమ్మాయిలు తెలివిగానే ఉంటారు. మీరు గమనిస్తే నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను నా పాస్ట్ వీడియోస్లో. అబ్బాయిలు మాత్రమే ఈజీగా ఇలా ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేసేస్తారు, అమ్మాయిలు అలా కాదు. నువ్వు ఈరోజు ప్రపోజ్ చేసావంటే నిన్ను యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. అప్పటిదాకా ఫ్రెండ్ జోన్లోనే పెడతారు. నీతో మాట్లాడడం మానేస్తారంటే మానేరు. నువ్వంటే ఇంప్రెషన్ ఉంది, ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుందిరా బాడుకోవు. కానీ నువ్వు నిజంగా అంత తోపువా, తన ఎలిజిబిలిటీ క్రైటీరియా నువ్వు మ్యాచ్ చేస్తున్నావా, ఇవన్నీ చూసుకుంటారా అమ్మాయిలు. చాలా తెలివైన వాళ్ళు. ఇవన్నిటికీ టిక్ పెట్టుకుంటూ వస్తారు ఆ లైన్గా. వన్ ఫైన్ డే వాళ్ళ అనుకుంటున్న ఆ అబ్బాయివి నువ్వు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మ్యాచ్ అయ్యావు అని అనిపిస్తే బాడకవు, అప్పుడు నేను కూడా నేను లవ్ చేస్తున్నాను రా అని చెప్తారు. మనం అలా కాదే. ఒక అమ్మాయి నీకు ప్రపోజ్ చేస్తుంది, లేదా ఒక అమ్మాయి నీకు నచ్చిందంటే లవ్ చేస్తున్నాను, లవర్ నా లవర్. ఇంకా రే, ఆ అమ్మాయి మీ అందరికీ చెల్లిరా, ఆ అమ్మాయి నాదిరా, అది నాది. ఎన్నే అది నాది, అది మీ అందరికీ చెల్లి, మీరు అందరూ నా బొమ్మర్దిలా అంటావు. అమ్మాయి అలా కాదురా రే. ఎనీవే, ఈవెన్ దో నువ్వు ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా వెంటనే నువ్వంటే నాకు ఇష్టం, నేను లవ్ చేస్తున్నానని చెప్పదు. చాలా చెక్ మార్క్స్ ఉంటాయి అమ్మాయికి. అవన్నీ టిక్ పెట్టుకుంటూ వస్తుంది. కొన్ని మంత్స్ టైం తీసుకుంటుంది, కొన్ని మంత్స్ నిన్ను స్టడీ చేస్తుంది. ఏ టైంలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఏ పర్టికులర్ టైంలో నువ్వు తనని ఎలా ట్రీట్ చేస్తున్నావు, ఇవన్నీ చూసుకొని వన్ ఫైన్ డే ఇవన్నిటికి టిక్ పెట్టుకున్నాక ఓకే, ఈడు నా బాయ్ ఫ్రెండ్గా ఉండొచ్చు. వన్ ఫైన్ డే నిన్ను యాక్సెప్ట్ చేస్తుందిరా. అమ్మాయిలు తెలివైన వాళ్ళు బ్రో. నువ్వు కూడా అలానే ఉండాలని నేను అంటున్నాను. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావంటే ఆ అమ్మాయి అందంగా ఉంటే సరిపోదు, నీకెందుకు ఉండకూడదా చెక్ లిస్టులు? అమ్మాయిలు తెలివిగా ఎలా అయితే ఆలోచిస్తున్నారో బ్రో, నువ్వు కూడా అలానే ఆలోచించాలి బ్రో. ఆ అమ్మాయి అందంగా ఉంటే సరిపోదు బ్రో, అమ్మాయి అయితే సరిపోదు బ్రో. నీకు కూడా కొన్ని క్వాలిటీస్ అంటూ ఏడిచి దొప్పించుకుంటాయి కదరా బాడకో. నా లవర్ అంటే ఎలా ఉండాలి, నా లవర్కి క్వాలిటీస్ ఉండాలి, తను ఇలా పద్ధతిగా ఉండాలి, ఇవి చేయకూడదు ఇవి చెయ్యాలి అని కొన్ని థింగ్స్ నీకు దొబ్బించుకోవాలరా బోసడీకే. ఆ థింగ్స్ అన్ని నువ్వు కూడా చూసుకోవాలరా బోసడీకే. అప్పుడే నీ ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుందిరా. అంటే తర్వాత నువ్వు ఎలా ఉండకో అలా ఉండకో ఇది అది అని చెప్పి నువ్వేదోటి అంటావు. ఆ అమ్మాయి కూడా అదేంటి, ఇంతకు ముందు కూడా నేను అలానే ఉన్నాను, అప్పుడు నచ్చాను కదా, నీకు ఇప్పుడు నచ్చట్లేదు ఏంటి అని చెప్పి మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి. అలాంటి గొడవలు అవి ఇవి రాకూడదంటే నువ్వు ఇవన్నీ ముందే చూసి సెలెక్ట్ చేసుకోవాలి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఫస్ట్ చూడగానే నచ్చేసింది వద్దురే. నా దగ్గర అలాంటివి వాగద్దురే బ్రో. బీ ప్రాక్టికల్ బ్రో. బోసడీకే కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. ఇవన్నీ నీకు సినిమాల్లోనే వర్కౌట్ అవుతాయి. బయట నువ్వు రియల్ లైఫ్లో ఒక అమ్మాయిని చూసి చూడగానే నచ్చేసింది, చూడగానే నా గుండెకైనా ఎలా తీసేలా ఇచ్చేయాలనిపించింది, బాడకవు లెంపకే కొడతాను నిన్ను. షో ఆఫ్, కూల్, గొప్ప. దీని గురించి లవర్ కావాలనుకుంటారు. నేను మీ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాను. ఒక అమ్మాయి లేదా అబ్బాయి అందంగా ఉంటే సరిపోదు. అందంగా ఉన్నాడు, నన్ను లవ్ చేస్తున్నాడు, నేను కూడా తిరిగి లవ్ చేసేస్తాను, ఇది కరెక్ట్ కాదు. అందంగా ఉన్నాడు, నా గురించి కోసుకుంటాను అంటున్నాడు, నా గురించి చచ్చిపోతాను అంటున్నాడు, వీడితో నేను ఫిజికల్ అయిపోతాను, కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదమ్మా. చాలా చాలా థింగ్స్ ఉంటాయి, మీరు అవన్నీ ఆలోచించాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెండో థింగ్, ఏసేలు అమ్మాయిని వేసేయాలి. నేను అమ్మాయిలు కూడా ఉంటారు, నేను అబ్బాయిలే అనట్లేదు, అమ్మాయిలు కూడా ఉంటారు. ఫిజికల్ అవ్వడం అనేది చాలా పెద్ద థింగ్. వాడు అందంగా ఉన్నాడు, వాడు నా గురించి కోసుకుంటాను అంటున్నాడు, సో నేను ఫిజికల్ అయిపోతా. ఒక అమ్మాయి అందంగా ఉంది, నాకు నచ్చింది, ఫిజికల్ అయిపోతా. ఒక్కసారి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. ఒక్క 5-10 మినిట్స్ దానికోసం నా లైఫ్నే నేను రిస్క్ చేసుకోనా, నా లైఫ్ మొత్తం నేను రిగ్రెట్ ఫీల్ అయ్యే ఒక థింగ్ చేయనా. అందంగా ఉన్నాడు వీడు, ఈ అమ్మాయి అందంగా ఉన్నది, ఈ ఒక్క దానికోసం. ఎవడు అందంగా లేడు బ్రో. నువ్వు
చూడాల్సిన వేలో చూస్తే బయట ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న వాళ్ళందరూ అందంగానే ఉంటారు బ్రో. అందంగా ఉన్నాడు పర్సన్, అందంగా ఉన్నది అమ్మాయి, ఇది ఒక్కటే సరిపోదు. మీకు నేను చెప్పాను కదా, ఈ చెక్ లిస్టులు అన్నీ ఓకే అయ్యి మీరిద్దరికి ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ వచ్చి కొన్ని ఇయర్స్ మీరు ట్రావెల్ చేసిన తర్వాత, నేను చేయడం తప్పనట్లేదు, చెయ్యొచ్చు బ్రో. నాకు అర్థమైంది అది హ్యూమన్ నీడు. బేసిక్ బయాలజీ, ఫిజిక్స్, సైన్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇవన్నీ నాకు తెలుసు. నేను అంటుంది ఏంటంటే, సింపుల్గా ఇలా తెలిసి తెలియని ఏజ్లో ఫిజికల్ అవ్వడం కరెక్ట్ కాదు. మనం బుర్ర పెట్టి చాలా ఆలోచించాలి. ఎరా అమ్మాయిలదేనా బాడీ, నీది బాడీ కాదా? సిల్లీగా అయిపోకూడదు. మనం చాలా మెచ్యూర్గా ఉండాలి. నువ్వు 8th 9th వస్తున్నావంటే నీ బుర్ర పర్ఫెక్ట్గా ఆలోచిస్తుంది. నువ్వు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇక్కడే నీకు మొదలైపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. మనం ఎర్రిపుగులు గనక మనం సరిగ్గా వాడం. ఎప్పుడో బీటెక్ 3rd ఇయర్ ఫైనల్ ఇయర్కి వెళ్ళాక వాడతాం బ్రో. ఇందులో బాధపడడానికి ఏం లేదు బ్రో. నువ్వు డిప్రెస్ ఫీల్ అయిపోవడానికి, మీరు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేదని చెప్పి మీరు డిప్రెస్ ఫీల్ అయిపోవడానికి ఏం లేదు ఇక్కడ. క్లియర్గా మీరు మళ్ళీ ఈ వీడియోకి వెనక్కి తిరిగి వచ్చి, బ్రో మీరు ఈరోజు చెప్పింది కరెక్టే, నాకు నా పార్ట్నర్ దొరికాడు, నేను అనుకున్న వాళ్ళు దొరికారు అని చెప్పి మీరు నాకు వచ్చి కామెంట్ చేస్తారు. చూడండి, మీరు అన్వాంటెడ్గా డిప్రెస్ ఫీల్ కాకండి. నాకు ఇలా గర్ల్ ఫ్రెండ్ లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేదని చెప్పి మీరు అన్వాంటెడ్గా డిప్రెస్ ఫీల్ కాకండి. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. మీరు మీకు టైం ఇచ్చుకోండి. ఇవి కరెక్ట్ కాదు. నాకు ఫ్రెండ్స్ ముందు హడావిడి దొబ్బడానికి, సొసైటీ దగ్గర నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే గొప్ప, నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే గొప్ప అని ఈ పేరు గురించి మనం ఎవరిని పడితే సెలెక్ట్ చేసుకోకూడదు. ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేసేస్తున్నాను అని చెప్పి వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు. రెండోది, బేసిక్ ఈ ఫిజికల్ నీడ్ కోసం ఏదేదో చేసేయాలి, ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పి మనం దాని గురించి ఇది అడ్డు పెట్టుకోకూడదు. బ్రో లైఫ్ ఇస్ అ గేమ్ బ్రో. ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది బ్రో. నీ ఫ్రెండ్కి, నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ లవర్ ఉన్నాడు, నీకు లేదు అంటే బ్రో నీకు కూడా వస్తుంది బ్రో, వస్తారు బ్రో. మీరు దీనికి డిప్రెస్ ఫీల్ అయ్యే అంత ఇది లేదు బ్రో. మీరు డిప్రెస్ ఫీల్ అవ్వాల్సిందల్లా నీ లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలి, నీ ఫ్యూచర్లో నువ్వు ఎలా సెటిల్ అవ్వాలి, ఎలా నీ లైఫ్ని సెట్ చేయాలి, ఎలా మీ ఇంట్లో వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి. దిస్ ఇస్ వాట్ మేక్స్ యూ డిప్రెస్. నిన్ను డిప్రెస్ చేయడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వాల్సింది దేనికంటే, నీ లైఫ్లో నువ్వు సెటిల్ అవ్వడానికి, నీ పేరెంట్స్ని నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయడానికి నువ్వు చెయ్యలేకపోతున్నందుకు నువ్వు డిప్రెస్ ఫీల్ అవ్వాలి. ఈ పార్ట్నర్ ఇవన్నీ ఏముంది బ్రో. ఒకవేళ నీకు నీ కాలేజ్, నీ పెళ్ళేజ్ అయిపోయాక రాకపోతే మీ ఇంట్లో వాళ్ళు లేరా? మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు బ్రో ఎవరో ఒకరిని. పెళ్లి సంబంధాలు అది వాళ్ళకి వదిలేండి బ్రో. చూడు, గర్ల్ ఫ్రెండ్ లేదు సో నేను డిప్రెస్ ఫీల్ అయిపోతున్నాను, నాకు లవర్ లేదు నేను డిప్రెస్ ఫీల్ అవుతున్నాను అంటే మీ అంత ఫూలిష్ పర్సన్ ఎవరు ఉండరు. నాకు లవర్ లేదు అందుకే నేను డిప్రెస్ ఫీల్ అయిపోతున్నాను, నేను బాధపడిపోతున్నాను, నా చుట్టుపక్కల వాళ్ళందరికీ లవర్ ఉంది, నాకు తిరగడానికి, పక్కన వాళ్ళకి చెప్పుకోవడానికి నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. గర్ల్ ఫ్రెండ్ లేదంటే గ్యాంగ్స్ కూడా అలానే ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు అందరికీ లవర్ ఉండి ఒకటికి లవర్ లేదంటే నిరుపుకు చేసి మాట్లాడతారు. ఏడి గర్ల్ ఫ్రెండ్ కూడా లేదురా అని చెప్పి అన్ని ఇది చేస్తారు. ఆబ్వియస్గా సొసైటీని అలా ఉంది, కానీ ఇవన్నీ మీరు మైండ్లోకి తీసుకోకూడదు. ఫూలిష్ థింగ్ బ్రో. దీనంత ఫూలిష్ థింగ్ ఇంకేం ఉండదు. నాకు లవర్ లేదు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు అంటే ఫూలిష్ థింగ్ బ్రో. అది నువ్వు బాధపడాల్సిందల్లా మీ మమ్మీ డాడీని నువ్వు ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేయాలి, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. లైఫ్లో ఏదో ఒకటి పనికొచ్చే పని, కాలర్ ఎగరేసుకొని చెప్పే పని నువ్వేమీ చేయలేదు, నువ్వు సెటిల్ అవ్వలేదు. ఈ థింగ్స్ నిన్ను డిప్రెస్గా ఫీల్ అయ్యేలా చేయాలి, నువ్వు వీటి గురించి బాధపడాలి, ఇవన్నీ నేను చేయలేకపోతున్నానే అని. అంతేగాని ఇలా నాకు లవర్ లేదు, 10 మంది ముందు పరుగు పోతుంది అంటే బ్రో దానికి పరుగుకి అసలు సంబంధమే లేదు. నువ్వు పక్కకు తీసే. సొసైటీ మొత్తం అలా ఆలోచిస్తుంది అంటే సొసైటీ మొత్తం ఎర్రిపోకు సొసైటీ. నువ్వు ఒక్కడవే తెలివైనోడివి. నేను చెప్పిన పాయింట్ నీకు అర్థమవుతుందంటే నువ్వు చాలా తెలివైనోడివి అని అర్థం. బయట అంతా అలానే ఉన్నారు, సొసైటీ మొత్తం అలానే ఉందంటే సొసైటీ మొత్తం ఎర్రిపోకు సొసైటీ. లవర్ లేదు అంటే నీకు పరువు తీయడం ఏంటి బ్రో? అది గొప్ప కాదు బ్రో. నీ గ్యాంగ్ మొత్తం, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీకు లవర్ లేదు అని చెప్పి నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేదని నీ పరువు తీసి మాట్లాడుతున్నారంటే నీ చుట్టుపక్కల ఉన్న సొసైటీ మొత్తం ఎర్రిపోకు సొసైటీ. నీ పరువు ఎందుకు ఎక్కడ తీయాలంటే నువ్వేమీ సెటిల్ అవ్వలేదు, నువ్వు పనికొచ్చే పని ఏం చేయలేదు, నీ పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా నువ్వు చేయలేదు. నీ పరువు ఎక్కడ తీసి దొబ్బుతాను నేనైతే. నీకు లవర్ లేదు, లేదా నీకు బండి లేదు, నువ్వు మంచి బట్టలు వేసుకోవట్లేదు, ఇలాంటివన్నీ చెప్పి నీ పరువు తీస్తున్నారంటే ఒక ఎర్రిపూకు సొసైటీ మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావు. ఇది బుర్రలో పెట్టుకో. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎర్రిపూకులు, ఇది నువ్వు మైండ్లో బలంగా పెట్టుకొని వాళ్ళెవరిని పట్టించుకోకు. ఎర్రిపూకుల్ని పట్టించుకోకూడదు. అర్థమైందా? ఈ వీడియోకి ఇంతే. ఇంకొక వీడియోతో, బలమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. బై.